తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించిన అనంతరం కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. రాస్తారోకో సందర్భంగా పోలీసులు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను అదుపులోకి తీసుకుని ఆందోళనను విరమింపజేశారు. మాట్లాడే హక్కు లేదు మీకు, ఎందుకంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులంతా మరి కేంద్రంలో దౌర్జన్యం చేస్తున్న మరి ప్రభుత్వాన్ని ఖండించి మరి వారికి ఎప్పటికీ మనం మరి గద్దెదించే మోదీని గద్దెదించే వరకు ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేసేంత వరకు మన పోరాటాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ గారు భారతదేశాన్ని అమ్మేయాలని చూస్తున్నాడు. ఒక రంగంగా కార్పొరేట్ సంస్థల్లో భారతదేశాన్ని మొత్తం సంపదను దోచిపెట్టి ఆనాడు రైతుల మీద ఉద్యమం ఊడబడితేనే ఇవాళ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఇవాళ పరీక్షలు రద్దు కాకుండా ఉంటాయి, పేపర్ లీకేజీలు కాకుండా ఉంటాయి. ఎలా రద్దు తొలగిస్తున్నాడు ఎస్టీ మైనార్టీ ముస్లిం. కాకినాడ రూరల్ జిల్లా కరప మండలం వేలంగి గ్రామంలో బోండా వెంకయ్యరావు, సూర్యారావు ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. క్యాన్సర్ స్క్రీనింగ్, దంత, నేత్ర, మధుమేహం, చర్మ, గుండె, శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు, రోటరీ క్లబ్ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. మన కర్మండలంలో వేలింగ్ గ్రామంలో శ్రీ శ్రీనివాస నరసింహం డాక్టర్ వెంకటరావు గారి హాస్పిటల్లో రోటరీ క్లబ్ మరి వారి యొక్క సహాయ సహకారాలతో మనం మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా హెల్త్ క్యాంప్ కాకుండా జిఎస్ఎల్ వారి యొక్క సౌజన్యంతో మరి క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రక్తదాన శిబిరం, రోటరీ బ్లడ్ బ్యాంక్ వారితో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి పలు విభాగాలన్నింటినీ సూపర్ జరిగింది. వారికి ఉచితంగా కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎవరికైనా ఆపరేషన్ జరిగినా సరే ఇక్కడ శిబిరానికి ఇచ్చేసిన వారికి ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అలాగే జిఎస్ఎల్ వారి సహకారంతో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ శిబిరాన్ని కూడా పెట్టడం జరిగింది. అది కూడా పూర్తి స్థాయిలో వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని డాక్టర్ ఎర్రబాటి సత్యనారాయణ గారు చర్మ వ్యాధుల నిపుణులు ప్రారంభించడం జరిగింది. రోటరీ క్లబ్ చైర్మన్ కృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని అంతా స్వగ్రామమైనటువంటి డాల్ఫిన్ యజమాని బదిరెడ్డి వెంకన్న గారు ఏర్పాటు చేయడం జరిగింది. వారి నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి డాక్టర్ గారికి పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ రోజున రమారమి 2000 మంది పైచిలకు పేషెంట్స్ వస్తారని వారికి పూర్తి స్థాయిలో వైద్య సేవలు. విశాఖపట్నంలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ మాట్లాడుతూ విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయాలని కోరారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ వాటిని పరిష్కరించిన తరువాతే విమానాశ్రయానికి ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గురునాథం మాట్లాడిన విషయం పైన, నంబర్ 2 అమరావతి డెవలప్మెంట్ పైన, అలాగే 2 ఏళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి పైన, 3వది 4వది రేపు ప్రారంభం కాబోతుందని చెప్తున్న ముఖ్యమంత్రి గారి భోగాపురం ఎయిర్పోర్టు అది ప్రారంభం కాదు అని చెప్పడానికి ఈ 4 విషయాలను పెట్టారు. ఇటీవల అమరావతి పర్యటించినప్పుడు నిజంగా అది ప్రజా రాజధాని, కార్పొరేట్ రాజధాని అర్థం కావట్లేదు. అదంతా లోకేష్ పెట్టిన పేడ్ ఆర్టిస్ట్ మనం చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం, ఆనాడు ప్రభుత్వం 3 రాజధానిప్పుడు ఓ ముఖ్యమంత్రి ఓ మనిషిని పెట్టుకుని చేసే అవసరం లేదు. మరి నేను ఎందుకంటున్నానంటే ఈ గురునాథం అనేవాడు ఈరోజు ఏ పార్టీలో ఉన్నాడు? టీడీపీ పార్టీలో ఉన్నాడు. మరి 1375 రోజులు 3 రాజధానుల కోసం దీక్షలు చేసిన వ్యక్తి ఎలక్షన్ ముందు
టీడీపీ ఎలాగెళ్ళిపోయి అడుగుతున్నా 23 లక్షలు చెప్పారు కోట్లు. అలాగే ఉద్యోగాలు చెప్పారు, ఉద్యోగాలు కూడా 22 మంది లేవు. అంటే ఈ చెప్తుంది చేస్తుంది అంతా గారడి మోసాలు. మేము ఎందుకంటే చాలామంది అడిగారు కూడా, రామ్ గారు మీ గతంలో టీడీపీ చంద్రబాబు ఫరగా, నేను ఎప్పుడూ ప్రజల కోసం పనిచేసాం, తెలుగు శక్తి తెలుగు జాతి కోసం పనిచేసాం, అంతేగాని ఎవరి కింద మేము పేడ్ ఆర్టిస్ట్కి ఎప్పుడు పనిచేయలేదు, చెయ్యం కూడా, అవసరం రాముకు లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం. బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు యానాది యూత్ ఫెడరేషన్ నాయకులు వినతి పత్రం సమర్పించి మత్స్యకార గుర్తింపు కార్డులు ప్రత్యేక సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని కోరారు. చేపల వేట జీవనాధారంగా ఉన్న యానాది కుటుంబాలకు ప్రమాద బీమా, మరణ పరిహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ గుర్తింపు కార్డులు, ప్రత్యేక మత్స్యకార సొసైటీల ఏర్పాటుపై పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాలెం గ్రామంలో దాదాపుగా ఎస్టీ యానాది కుటుంబీకులు 30 కుటుంబాల వారు 35 కుటుంబాల వారుగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రధాన వృత్తి చేపల వృత్తిగా సముద్రంలోకి వెళ్ళి వేటాడుకొని వస్తూ ఉంటారు. ఆ యొక్క 35 కుటుంబాలు 40 కుటుంబాల్లో ఇంతవరకు గిరిజన శాఖ మినిస్టర్ ఎక్కడైనా కానీ గిరిజనులు చనిపోతే, 2 గిరిజనులు చనిపోతే ఎక్కడైనా కానీ గిరిజన శాఖ మినిస్టర్ స్పందించి ఎక్కడైనా కానీ మా గిరిజనులకు అన్యాయం జరిగింది, లాండ్ ఆర్డర్ని ఏమన్నా ఆమె సెటరేట్ చేసి లాండ్ ఆర్డర్ని పంపించి పోలీసు వ్యవస్థకి ఏమన్నా పురమాయించిందా? ఇంతవరకు కూడా చేయట్లా. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఈ గిరిజన శాఖ మినిస్టర్ గారు ఎలక్షన్ ముందు కూడా ఈ కూటమి ప్రభుత్వం గిరిజనులను ప్రత్యేకంగా యానాదుల్ని అక్కడిని చేర్చుకుంది. ప్రత్యేకంగా యానాదులు అక్కడ చేర్చుకుంది. మేము యానాదులకి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఇస్తాం, ప్రత్యేకంగా యానాదులకి ఒక కార్పొరేషన్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పింది. ప్రత్యేకంగా చేపల సొసైటీలు ఏర్పరుస్తా ఉంది, ప్రత్యేకంగా యానాదులకు నిధులు ఏర్పరుస్తా ఉంది. అన్ని రకాలుగా కూడా ఈ కూటమి ప్రభుత్వం యానాదులు వేస్తా ఉన్నాను సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను. జై యానాది, వర్ధిల్లాలి యానాది ఐక్యత, వర్ధిల్లాలి యానాది ఐక్యత, వర్ధిల్లాలి యానాది యూత్ ఫెడరేషన్. శేరిలింగంపల్లిలో ట్రాన్స్కో డిఈ వెంకటరమణకు చెందిన నివాసముతో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైటెక్స్లోని మీనాక్షి స్కై టవర్స్ నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తుండగా భారీ మొత్తంలో అక్రమ ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడలో రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని ఆరోపిస్తూ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈరోజు కోట్లాది విద్యార్థులని పార్లమెంట్కి వచ్చి పార్లమెంట్ దగ్గర ధర్నా చేసుకుంటే, నిరసన తెలియజేస్తుంటే వాళ్ళని మహిళలను కూడా చూడకుండా బట్టలు చింపేసి ఇష్టానుసారంగా లాఠీచార్జీలు చేసి పిల్లలు. ఈరోజు మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈరోజు యువకులకి వ్యతిరేక ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. ఈరోజు మేమందరం కూడా దీని పరిణామం ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ యువకులు కూడా ఊపుకునే పరిస్థితిలో లేరు. ఇప్పుడు ఈరోజు ఈరోజు మొత్తం యావత్ ఉన్నటువంటి దేశంలో మొత్తం కూడా ఈరోజు మొత్తం యువకులందరూ కూడా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. నిరుద్యోగులందరూ కూడా మళ్ళీ వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయడం,
ఈ ఘటన మీద మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే డిమాండ్ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మోడీ గారిని వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. నిన్న రాహుల్ గాంధీ గుంజేసే పరిస్థితి, పోలీసు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా ఎక్కడ కూడా ఒక ప్రతిపక్ష హోదా ఉన్న ఎలువపి నాయకుడిని కూడా ఇష్టానుసారంగా గుర్తు పడేసిన పరిస్థితి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ ఉన్నటువంటి యువకుల పట్ల, ఉన్నటువంటి నిరుద్యోగుల పట్ల వాళ్ళు నిలబడతా ఉంది. వాళ్ళ గురించి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఆమంగల్ కేంద్రాల్లో రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టి బొమ్మలను దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్ను ఖండిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళకున్న సంఖ్యతోటి ఇలా ప్రజల సమస్యలను పక్కకు పెట్టి ఈ రోజు వాళ్ళు అనుకున్న పనులు చేయడానికి పార్లమెంట్ వాడుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వం లోపల కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఇండియా కూటమి ఎంపీలు అందరూ కూడా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ముందు ధర్నా చేసి ఒక 3 గంటలు ధర్నా చేసిన తర్వాత ఈ ప్రభుత్వం అరాచకంగా, అంటే ఈ భారత ప్రధాని లోక్సభ లోపల ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అని కూడా చూడకుండా రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, మిగతా పెద్దలందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసే క్రమం లోపల రాహుల్ గాంధీ ముక్కు కూడా గాయమై ఈ రోజు ఈ దేశం లోపల ఒక అరాచక పాలన నడుస్తుంది, ఒక నియంత్రణతో పాలన నడుస్తుంది. మనందరం కంకణం కట్టుకొని వచ్చే 3 సంవత్సరాల లోపల రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న ఆలోచనతోటి కాంగ్రెస్ శ్రేణులందరూ పని చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా మన నాయకుల మీద జరిగిన దాడికి నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మన వరంగల్ జిల్లాలోని తెలంగాణ జంక్షన్లో రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాష్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ ఘటనను నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని పేర్కొంటూ రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో తెలంగాణ జంక్షన్లో నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. ఇవాళ ఏఐసిసి అగ్రనేత, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఏఐ ప్రభుత్వం చాలా జాప్యం చేస్తూ ఇలా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారిని పార్లమెంట్లో అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికని రాజ్యసభలో, పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ వారికి అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కి ఇవాళ వారు నిరసన దీక్ష శాంతియుతంగా చేస్తూ ఉంటే అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడో పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ఇలా మోడీ ప్రభుత్వం కూడా వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సందర్భంగా మేము వరంగల్ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా బీజేపీ నాయకుల ఖబర్దార్, రోడ్ల మీద తిరిగినామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 16.53 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ నారాయణ అమిత్, టీజీడబ్ల్యూఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్తో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కానీ ఇదొక డెవలపింగ్ మున్సిపాలిటీ. దీనిలో చాలా పనులు చేసే అవసరం ఉంది. చాలా చోట్ల కూడా సీసీ రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ కల్పించే బాధ్యత మన కార్పొరేషన్ పైన ఉంది.
మంచి జోనల్ కమిషనర్, మీరు ఏమేమి మెయిన్ వర్క్స్ ఉన్నాయో ఇక్కడ ఈ అమీన్పూర్లో ఇవన్నీ స్పెషల్గా మాకు సెపరేట్గా నోటిస్తే ఇవన్నీ కూడా శాంక్షన్. మన ప్రజలు ఇక్కడ, ఎందుకంటే చాలామంది సెటిలర్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అపార్ట్మెంట్స్ ఇప్పించే హెచ్ఎంసీకి సర్కిల్ ఏదైతే అమీన్పూర్ సర్కిల్ ఉందో 2 ఎకరాలు కూడా అలాట్ చేయడం జరిగింది. జెడ్సీ గారితో మాట్లాడితే దాన్ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తామని, ఎందుకంటే అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా మంది కూడా ఇక్కడ వచ్చి ఏ అవసరం ఉన్నా తీర్చుకోవడానికి, ఇబ్బంది లేకుండా ఉండడానికి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ అయింది. దానికి ల్యాండ్ లేక ఇబ్బంది అవుతా ఉన్నది. గతంలో ఇప్పుడు ఏదైతే ఫ్యూచర్ ఉందో ఆటోమేటిక్ మనకి, ఎందుకంటే ఈ ల్యాండ్ అలొకేషన్ 15 ఎకరాలు ఆడు ఉన్నది. ఎంఆర్ఓతో కూడా మాట్లాడడం జరిగింది. పెద్ద ప్లాంట్ అవుతుంది, లేదా బిహెచ్ఎల్ ఎస్టీపీ ప్లాంట్ ఉన్నది, దాన్ని కూడా తీసుకున్నది. ఒకసారి గవర్నమెంట్ కూడా మంత్రి గారిని తీసుకొని మాట్లాడి సహకారం చేయడం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద జీవో నంబర్ 396ను వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖర్ల పెండౌన్ ఆందోళన 3వ రోజుకు చేరుకుంది. ఈ జీవో అమలుతో ప్రజలు, దస్తావేజు లేఖర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ 150 ఏళ్లుగా కొనసాగుతున్న విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆందోళన కొనసాగుతుందని సంఘం నాయకులు తెలిపారు. రోడ్లు పడతారు. 4 లక్షలతో పాటు సుమారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుపుకుంటే 16 లక్షల మంది రోడ్డు పడే అవకాశం ఉంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ 396ని రద్దు చేయాలని, అలాగే ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని, సుమారు బ్రిటిష్ వారి కాలం నుంచి సుమారు 130-150 సంవత్సరాల కాలం నుంచి జరుగుతున్న ఈ లేఖర వ్యవస్థని ఇలాగే కొనసాగించాలని దేవాలయం దస్తావేజ్ లేఖల సమూహం ప్రభుత్వం 396 జీవో ద్వారా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేటు పరం చేస్తానని నిరసిస్తూ రాష్ట్ర దస్తావేజ్ లేఖల కమిటీ పిలుపు మేరకు భీమవరంలోని దస్తావేజ్ సంఘాలందరూ కూడా ఇక్కడ పెండౌన్ కార్యక్రమం నిర్వహించాము. ఈ 396 జీవోని రద్దు చేయాలని ప్రభుత్వ వైఖరి భీమవరం దస్తావేజ్ లేఖల సంఘం తరఫున ఒక గ్రూపుగా మాట్లాడుతున్నాము. అనేక సుమారుగా 150 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి దస్తావేజీ లేఖల వ్యవస్థ ఏదైతే ఉందో దాని ఈరోజు ఆర్ఎస్కే విధానం జీవో నెంబర్ 396ని తీసుకొచ్చి ఏదైతే మా వృత్తిని నిర్వహించాం. ఇది 3వ రోజు. ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు కనుక ఇది రేపటి నుంచి ఉధృతం చేస్తాం. ఈరోజు మేము అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్నాం. రేపటి నుంచి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ రాష్ట్ర చైర్మన్ అంబటి నవకుమార్ పేర్కొన్నారు. బాపట్లలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కొత్త కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం నిర్వహించగా మొక్కల దాత శ్రీమతి తిరుపీదుల వాణిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, ప్రకృతి ప్రేమికులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ కృష్ణానది పైన ఉంది. అక్కడ పులిచిత ప్రాజెక్టు కృష్ణానది పైన ఉన్నటువంటి వాటర్కి సంబంధించి ఎంతో పొల్యూషన్ వస్తుంది. ఆ పొల్యూషన్ నివారించడానికి కసితోటి పనిచేసినటువంటి అనుభవం ఉంది మనకి ఇప్పుడు ఆయన స్పీచ్ మన రాష్ట్రంలో, మన జిల్లాలోనే, ఒకటి జిల్లాలో. అట్లాంటి ఆ పొల్యూషన్ తగ్గించడానికి సార్ ఏం చేశారో అనుభవాలు మనం అట్లానే ఇప్పుడు బే ఆఫ్ బాపట్ల అనేటువంటి కాన్సెప్ట్ తోటి మన కలెక్టర్ గారు మన బంగాళాఖాతం యొక్క తీరాన్ని ఒక సింబాలిక్ గా తీసుకొని హైస్కో పనిచేస్తారు. 98 కోట్ల రూపాయలు మనకు వాటర్ డెవలప్మెంట్ మనకు టూరిజం డిపార్ట్మెంట్ జరుగుతుంది. అట్లానే ఇట్లాంటి ఎంతో అభివృద్ధి జరుగుతుంది. సార్ ఇందాక తన స్పీచ్లో చెప్పారు, విశాఖపట్నం బెంగళూరుకి మాత్రం రెగ్యులర్ గా కూర్చున్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్క అంశం తెలుసు. అట్లానే అదే సందర్భంలో సర్వశిక్షా అభియాన్ ఏపీసీ గారు అయితేనేమి, అట్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డిఎఫ్ఓ గారు అయితేనేమి, ఇంకా యోగాంధ్ర శిక్షణ ఒక 14 రోజులు జరిగింది. జూన్ 7వ తేదీ నుంచి 21 దాకా జిల్లా ఆఫీసర్స్ అందరూ కూడా పరిచయం చేయాలి. అంతకుముందు నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని శ్రీ సయ్యద్ సుల్తాన్ షాహిద్ దర్గా వక్ఫ్ భూములపై జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ కుదావన్ ఆధ్వర్యంలో రెవెన్యూ, మున్సిపల్ శాఖల సర్వేయర్లతో కలిసి సంయుక్త సర్వే నిర్వహించారు. వక్ఫ్ భూముల హద్దులు గుర్తించి ఆక్రమణలను గుర్తించే ప్రక్రియ చేపట్టామని అధికారులు తెలిపారు.
సర్వే పూర్తయిన అనంతరం ఆక్రమణదారులకు చట్టపరమైన నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దర్గాకు సంబంధించిన కొన్ని సర్వే నెంబర్లను సర్వే చేయుటకు ఇక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ని చేయడానికి అబ్దుల్ అజీజ్ గారు హానరబుల్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు మాకు ఇక్కడ సర్వే చేయడం పంపారు. ఇప్పుడు ఆ సర్వే పూర్తి అయింది. ఆ సర్వే వచ్చిన తర్వాత వాళ్ళు మా సర్వేలో కవర్ అయ్యారా లేదా అనేది తెలుసుకొని వాళ్లకు తగిన నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఉలదిబ్బ ఇది ప్రాంతం అంతా ఏ సర్వే నెంబర్ వేరే సర్వే నెంబర్లు ఉలవదిబ్బ 6 సెంట్లు ఈ సర్వే నెంబర్లు ఉన్నాయి. ఇవి ఇవాళ ఈ 2 సర్వే నెంబర్ ఫిక్స్ చేశాము. ఇంకా 2 రోజుల తర్వాత మళ్ళీ తర్వాత డేట్ ఇస్తామన్నారు. ఆ డేట్ ప్రకారంగా మిగతా సర్వే నెంబర్లు కూడా సర్వే చేసి ఆ సర్వేలో ఎవరున్నారు, ఎంక్రోచ్మెంట్ ఎవరున్నారు అనే. రాహుల్ గాంధీ అరెస్టును, పేపర్ లీకేజీ ఘటనలను ఖండిస్తూ జనగామ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించారు. నీట్ లీకేజీపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆరోపిస్తూ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారీతనం లేకపోవడము, ముందెత్తుకోకుండా పోవడము, మరియు ఒకసారి ఎన్ఆర్సీ అని, ఒకసారి అదని, ఒకసారి ఆధార్ కార్డ్ అని, ఒకసారి లింక్ అని చెప్పి జనాలందరూ వేరే విధంగా బిజీ చేస్తూ వాళ్ళని అడగకుండా ఎవరు ప్రశ్నలు లేకుండా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు, శ్రేణులకు, అలాగే విద్యార్థుల పట్ల సానుభూతి చూపిస్తున్న సోదరులకు, అలాగే ఈ కార్యక్రమంలో దీన్ని కవర్ చేయడానికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు దేశం మొత్తాన్ని మతం ప్రాతిపదికన విభజించి ఎవరైనా సరే మోడీ చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా మాట్లాడితే పాకిస్తాన్ సపోర్టు, చైనా సపోర్టు, బంగ్లాదేశ్ పేపర్లు లీక్ చేసి పెద్ద పెద్దోళ్ళ పిల్లలే, రోడ్లలో ఉన్న వాళ్ళ పిల్లలు మాత్రమే చదువుకోవాలా, వాళ్లే పేపర్లు కొనుక్కోవాలా, మరి వీటన్నిటినీ కూడా ప్రశ్నించడానికి అని చెప్పేసి విద్యార్థులందరూ కూడా వెళ్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడమే కాకుండా, వాళ్ళకి ఇబ్బంది పెట్టడమే కాకుండా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, పోలీస్ వాళ్ళ సిబ్బంది ఏదైతే అమిత్ షా ఉన్నారో మరి లా అండ్ ఆర్డర్ ఈ రకంగా మరి దేశంలో ఉన్నది అని అంటే మరి వారు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్, సోనం వాంగ్చుక్ దీక్ష భగ్నం, కాంగ్రెస్ నేతల అరెస్టులను ఖండిస్తూ ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యే మట్టా రాకమయ్య ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రింగ్ సెంటర్లో విద్యార్థులపై దాడులు దృశ్యాలు వీక్షించిన ఎమ్మెల్యే కంటతడి పెట్టి ఈ చర్యలు అమానుషమని మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆ పేపర్ లీకేజ్ ఎందుకు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు ఒక్కసారి. We all gather here for a strike against a injustice. చేసి 22 మంది చాలా కారణమయ్యారు. వాళ్ళ పేరెంట్స్ చాలా కష్టపడి అందరికీ నమస్కారం. ఈ రోజు ఎంతో బాధాకరమైన రోజు, దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే ఎంతో శాంతియుతంగా మన విద్యార్థి లోకమంతా కూడా సోనం వాంగ్చుక్ గారి ఆధ్వర్యంలో వారు నిరసన దీక్ష చేస్తుంటే సోనం గారిని బలవంతంగా నిరసన దీక్ష మేమందరం కూడా దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు విద్యార్థి లోకమంతా కూడా మాకు మద్దతుగా ఈ రోజు తరలి వచ్చారు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ అనేది ఆషామాషి కాదు. మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా విద్యార్థి లోకానికి, సోనం గారికి, అలాగే అభిజిత్ తిప్కే సిజేపీ వ్యవస్థ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి. అలాగే నష్టపోయిన కుటుంబాలకు, విద్యార్థి కుటుంబాలకి ₹1 చొప్పున ఇవ్వాలి అని మేము మరి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ పోరాటం ఆగదని మరి ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క హనుమకొండ, వరంగల్ జిల్లాలో TGNP DCL
ఆధ్వర్యంలో పలు విద్యుత్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాలు, నూతన సర్కిల్ కార్యాలయం, కార్పొరేట్ కార్యాలయ విస్తరణతో పాటు ఇంటర్లింకింగ్ విద్యుత్ లైన్లను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్.